భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మార్పులు మన జీవితంలో తీసుకురాబోతోంది. ఆల్రెడీ మీరు వినే ఉంటారు. చాట్ జీపీటీ అనే ఒక ఏఐ టూలు, అది గూగుల్ కంటే బాగా పనిచేస్తుంది. మీరు గూగుల్లో సెర్చ్ కొట్టారనుకోండి, ఒక 50,000 రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ఒక 5 లక్షల రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో ఎన్ని వెతుకుతారు మీరు? బుర్ర పిచ్చెక్కిపోతుంది. అలా కాదు, అదే క్వశ్చన్ చాట్ జీపీటీని ప్రాంప్ట్ ద్వారా అడిగారు అనుకోండి, దాన్ని చాట్ జీపీటీతో మాట్లాడే విధానాన్ని ప్రాంప్ట్ అంటారు. ఆ ప్రాంప్ట్ ద్వారా ఒక క్వశ్చన్ అడిగారు, హౌ టు ఇన్స్టాల్ XYZ యాప్ అని పెట్టారు. వెంటనే అది ఈ స్టెప్ బై స్టెప్ రిజల్ట్ ఇచ్చేస్తారు. స్టెప్ 1, గూగుల్ క్రోమ్కి వెళ్ళు, ఆ యాప్ పేరు కొట్టు, డౌన్లోడ్ చేయి, ఇన్స్టాల్. అలా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఆన్సర్, ఒకటే ఆన్సర్ ఇస్తుంది. సో మీకు అది నచ్చకపోయింది అనుకోండి, సపోజ్ యూ వాంట్ సమ్ మోర్ డీటెయిల్స్, బాబు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పంటే మళ్ళీ చెప్పు. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు సత్తా. ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇది కొంచెం ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇన్వీడియా అని ఒకటి ఉంది, ఇన్వీడియో ఏఐ. అది ఇంకా సూపర్. మీరు ఒక కథ చెప్పి దానికి ఒక వీడియో తీసామంటే అదే తీసేస్తుంది ఆటోమేటిక్గా. అలా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ టేకింగ్ ఓవర్. మొత్తం మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయే అవకాశం ఉంది. దానికి ఇప్పుడు లేటెస్ట్గా ర్యాబిట్ R1 అనే ఒక డివైస్ వచ్చింది. ర్యాబిట్ R1 మొబైల్ డివైజ్, హ్యాండ్ హెల్డ్ డివైజ్. అది మామూలు మొబైల్కి దానికి తేడా ఏంటంటే, మీకు ఊబర్ కానీ క్యాబ్ బుక్ చేయాలంటే ఏం చేస్తారు? ఊబర్ కానీ ఓలా కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, లేకపోతే రెడీగా ఉంటే దాన్ని వాడుకొని ఇంటరాక్ట్ చేయాలి, అంతే కదా. సో ఇది ఎలా కాదండి, ఈ ర్యాబిట్ R1 ఏం చేస్తుందంటే, ఈ ఊబర్ ఓలా అవన్నీ కూడా దానికి క్లౌడ్లో పెట్టుకుంటుంది. ఈ యాప్స్ అన్నీ కూడా క్లౌడ్లో ఉంటాయి. ఆ క్లౌడ్లో ఉన్న యాప్ని ఇది ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తుంది. మీరు వర్బల్గా కమాండ్ ఇవ్వాలి, నాకు ఇప్పుడు గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి, ప్లీజ్ బుక్ ఎ క్యాబ్ అంటారు. అంటే అది మొత్తం మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అయిపోయి మీకు 10 నిమిషాల్లో మీకు ఒక క్యాబ్ మీ ఇంటి ముందు ఉంటుంది. అదే పద్ధతిలో మీకు అది స్విగ్గీ కానీ ఏవో ఉంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ లేకపోతే కిరాణా సామాన్లు ఆర్డర్ చేసేవి, ఆ యాప్స్ అవి కూడా క్లౌడ్లో ఉంటాయి. మీ హ్యాండ్ హెల్డ్ డివైస్లో ఉండవు, ర్యాబిట్ R1 మీద ఉండదు. అది క్లౌడ్లో ఉంటుంది. క్లౌడ్లో ఉండి డైరెక్ట్గా ఇది క్లౌడ్ నుంచి, ఇక్కడి నుంచి క్లౌడ్ మీ వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని దాని ద్వారా యాక్షన్ తీసుకుంటుంది. వాట్ యాక్షన్? ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. అదే మీకు ఫిట్జియో వాడు తీసుకొస్తారు కదా కూరలు, ఆ యాప్లోకి వెళ్ళిపోతుంది. అదే మీకు యూ వాంట్ గోనే టూరిజం, ఒక మాల్దీవ్స్ వెళ్ళాం కదా, ఇప్పుడు మనం లక్షద్వీప్ వెళ్దాం అనుకున్నారు. సడన్గా లక్షద్వీప్ వెళ్దాం అనుకునేసరికి మీరు జస్ట్ హ్యావ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్, ప్లీజ్ బుక్ ఫర్ 2 people కాటేజ్ ఇన్ లక్షద్వీప్, ప్రైస్ రేంజ్ ఇలాగా, అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ ఫ్లైట్స్ టు లక్షద్వీప్ ఫ్రమ్ మై లొకేషన్ హైదరాబాద్ అని మీరు చెప్తారు. నేను హైదరాబాద్ నుంచి లక్షద్వీప్ వెళ్దాం అనుకుంటున్నాను, నాకు చౌకలో ఒక కాటేజ్ లక్షద్వీప్లో చూసి పెట్టు, ఫ్లైట్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేయాలో నువ్వే చేసి పెట్టు అంటారు. అంతే, మేక్ మై ట్రిప్కి వెళ్ళిపోతుంది, లేకపోతే గో ఐబీబోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది దాని ఉండదు, దీని మీద ఏముండదు, మన ర్యాబిట్ R1 మీద ఏముండదు. బట్ అది క్లౌడ్లో ఉన్న యాప్స్ అన్ని లాక్కుని మీ టికెట్ బుక్ అయిపోతాయి, మీ రూమ్స్ బుక్ అయిపోతాయి, ఎయిర్లైన్ టికెట్స్ కూడా బుక్ అయిపోతాయి. అదండి దాని సత్తా. ఇది ఒక కొత్త రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. దాని పేరే ర్యాబిట్ OS.
రాబిట్ ఓఎస్ మీద. మనకి ఇప్పుడు మొబైల్కి ఆండ్రాయిడ్ కానీ మన ఐఫోన్కి అయితే ఐఓఎస్ కానీ ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు దీనికి ర్యాబిట్ ఓఎస్ ఉంటుంది. ర్యాబిట్ ఓఎస్ ఉంటుంది. తర్వాత దీనికి 4 GB ర్యామ్ ఉంది. ర్యామ్ అంటే ఇంటర్నల్ మెమరీ. తర్వాత అంటే మెషిన్కి వాడుకునే ర్యామ్, అదే వాలటైల్ మెమరీ. అదే 128 GB డిస్క్ స్పేస్ అంటే ఫర్ స్టోరేజ్. దాని మీద అంతా ఆ చిన్న హ్యాండ్ హెల్డ్ డివైస్ మీద. తర్వాత 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే కెమెరా ఉంది. తర్వాత దీన్ని టెక్నాలజీని ఏమంటారంటే, మొన్నటిదాకా లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ అని ఏఐకి వాడారు. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ అంటే మనం చెప్పిన భాష ఎన్ని భాషలైనా, ఎన్ని పదాలైనా, వర్డ్స్ అయినా సిస్టమ్కి అర్థం కావాలి. దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ నుంచి మోడల్ అని చెప్పేసి అన్నారు, ఎల్ఎల్ఎం. ఇప్పుడు ఇదేమో లార్జ్ యాక్షన్ మోడల్, ఎల్ఎల్ఏఎం ల్యాబ్. అదే దీని టెక్నాలజీ ఈ ప్రాసెస్ని వాళ్ళు ఇచ్చిన పేరు ఇదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరొక స్టెప్ ముందుకు వెళ్ళాం. దీనివల్ల మన లైఫ్స్ చాలా ఈజీ అయిపోతాయి, ఇంకా ఈజీ అయిపోతాయి. ఇప్పటికే ఈజీ అయిపోయింది. తర్వాత బద్ధకం బాగా పెరుగుతుంది, ఒంటికి వ్యాయామం ఉండదు, జబ్బులు పెరుగుతాయి. సో అవన్నీ పెరగకుండా ఏం చేయాలి అన్నది ముందు ఆలోచించుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికి యోగా ఒక్కటే మార్గం. యోగా, ప్రాణాయామం వల్ల మైండ్ కంట్రోల్ అవుతుంది, యోగా వల్ల బాడీ కంట్రోల్కి వస్తుంది. సో మనం ఎంత ముందుకు వెళ్ళినా మనం వెనకవి మర్చిపోకుండా ఉంటేనే మనం సుఖంగా ఉండగలం. లేకపోతే సిజోఫ్రీనియా, కొత్త జబ్బులండి, పేరు విన్నారా? సిజోఫ్రీనియా, డిప్రెషన్ అండి, తర్వాత 2-3 డ్యూయల్ పర్సనాలిటీ అంటే మనం అపరిచితుడు టైప్లో, వాడు ఒక గంటలో ఒకలా ఉంటాడు, ఇంకో గంటలో ఇంకోలా ఉంటాడు. అలాంటి పనికి రాని బాధలన్నీ తెచ్చుకుంటారండి. దీనివల్ల బికాజ్ లైఫ్ హెస్ బికమ్ టూ ఈజీ. ఇంత సింపుల్గా బతకడం చేతగాక, దానివల్ల వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళే తట్టుకోలేక ఇలాగా భ్రష్టపడిపోతున్నారు. అందుచేత అలా కాకుండా ఉండాలి, మనం దృఢంగా మన మైండ్ ఏకాగ్రచిత్తంతో ఉండాలి అంటే మెడిటేషన్, యోగా, ప్రాణాయామం, దీస్ ఆర్ ద థింగ్స్ సార్. మనం వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ టు అవర్ ఒరిజినల్ హిందూ ఫిలాసఫీ. ఎంతైనా అవసరం ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.